ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నీ పగవారినందరినీ నేను అణచివేసేదను. 1 దినవృత్తాంతములు 17వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనకు పగవారుగా ఉన్నటువంటి లోకము, శరీరము, సాతానుడు ముగ్గురు కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఒక విశ్వాసికి శత్రువులుగా, పగవారుగా ఉంటున్నారు. వీటిని మనం జయించాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపను మనం పొందుకునే వారంగా ఉండాలి. ఎప్పుడైతే అలాగనే దేవుని కృపపై మనం ఆధారపడే వారంగా ఉంటామో ప్రభు సహాయం చేసేవాడుగా ఉంటాడు. దేవుడు తన ప్రజల పక్షంగా విజయాన్ని కలుగజేసేవాడుగా ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పటికీ వారిని దేవుడు విడిపించి తన నామానికి మహిమ తెచ్చుకున్నాడు. ఐగుప్తీయులైనటువంటి తమ పగవారిని దేవుడు ఎర్ర సముద్రంలో ముంచివేసి ఇశ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్రం నుంచి వెలుపలికి తీసుకొని వచ్చి తన నామానికి మహిమ తెచ్చుకున్నవాడుగా ఉంటున్నాడు. అలాగున మరి ఇశ్రాయేలీలందరూ కూడా ఎర్ర సముద్రం నుంచి బయటపడి మరి తమ శత్రువులు, తమ పగవారైనటువంటి ఐగుప్తీయులు సముద్రంలో వారు మునిగి చనిపోయినట్లుగా చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడని రోమాపత్రిక 8వ అధ్యాయంలో రాయబడుతూ ఉంది. దేవుడు మన పక్షంగా ఉండాలి అంటే ఆయన పక్షంగా మనం చేర్చబడే వారంగా ఉండాలి. ఆయన పక్షంగా నీ ఉన్నట్లయినా దేవుడు నీ పక్షంగా ఆయన గొప్ప కార్యం జరిగించేవాడుగా ఉంటాడు. ప్రభు మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. కనుక మన యొక్క అనుదిన జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి విధమైన సమస్య నుంచి మనం జయం పొందాలి అంటే ఆయనపై ఆనుకునే వారంగా ఉండాలి. నీ భారం యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన కదలనీయడని కీర్తన 55వ అధ్యాయం 22వ వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు. ఆ విధంగా మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ప్రభుపై మనం ఆధారపడి ఆయన కృపను పొందుకొని మనము దీవించబడి అనేకులకు దీవెనకరంగా, దేవునికి మహిమకరంగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా మనం ఉండాలని కోరుతున్నాడు. అలాగున ఎస్తేరు గ్రంథంలో హామాను యూదులకు శత్రువుగా ఉంటున్నాడు, పగవాడుగా ఉంటున్నాడు. అలాంటి సమయంలో ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు ఎస్తేరు మొర్దెకై యూదుల పక్షంగా దేవుడు గొప్ప కార్యం చేసి హామానును అంతం చేస్తూ వచ్చినాడు. దేవునికి మహిమ కలుగునుగాక.